సంస్కృత భాషాధ్యయనము అనే శీర్షికన మనం కొన్ని శబ్దాలు, ధాతువులు, అదేవిధంగా చిన్న చిన్న పదాలతో కూడుకున్నటువంటి చిన్న చిన్న వాక్యాలను రోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒక పాఠశాల వాతావరణంలో ప్రతిరోజు జరిగేటటువంటి విషయాన్ని చిన్న చిన్న సంస్కృత వాక్యాలతో మీ ముందుంచుతాను. ఏకస్మిన్ పత్తనే ఏకా పాఠశాల అస్తి. ఒక పట్టణములో ఒక పాఠశాల ఉన్నది. ఏకస్మిన్ పత్తన అంటే ఒక పాఠశాల, ఒక పట్టణంలో ఏక పాఠశాల, ఒక పాఠశాల అస్తి ఉన్నది. తత్ర అనేకే విద్యార్థిని విద్యార్థినః పాఠం పఠంతి. విద్యార్థిని విద్యార్థులంతా కూడా అక్కడ మరి పాఠాలు చదువుకుంటారు. ఉపాధ్యాయాః పాఠాన్ బోధయంతి. ఉపాధ్యాయులు పాఠములను బోధిస్తారు. చిన్న చిన్న వాక్యాలే. అదేవిధంగా ప్రథమతః విద్యార్థినః పాఠశాలాయాం సంతి. విద్యార్థులు పాఠశాలలో ఉంటారు. కక్షాయాం చ సంతి. తమ తరగతిలో కూడా ఉంటారు. కక్షాయాం అంటే కక్ష అంటే తరగతి, కక్షాయాం అంటే తరగతి యందు సంతి ఉంటారు. కక్షాధ్యాపకః తత్ర ఆగచ్చతి. కక్షాధ్యాపకః అంటే ఏంటంటే ఆ తరగతి ఉపాధ్యాయుడు ఆ తరగతిలోకి వస్తాడు అన్నమాట. ఉపాధ్యాయం దృష్ట్వా, ఉపాధ్యాయుడిని చూచి సర్వే బాలకాః బాలికాశ్చ ఉత్తిష్టంతి. పిల్లవాళ్ళు మరి అంటే బాలికలు బాలకలు పైకి లేస్తారు అన్నమాట. ఉపాధ్యాయం నమస్కుర్వంతి. ఉపాధ్యాయుడిని నమస్కరిస్తారు. సహ ప్రతి నమస్కారం కృత్వా ఉపవిశంతు భవంతః ఇది కథయతి. సహ ప్రతి నమస్కారం కృత్వా, అతడు విద్యార్థులకు ప్రతి నమస్కారం చేసి భవంతః ఉపవిశంతు, మీరందరూ కూర్చోండి, ఇది కథయతి అని చెబుతాడు. తతః పాఠ్య విషయం స్వీకుర్వంతి. తరువాత ఏ పాఠం ఏది చదవాలనో దాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు ఇదంతా కూడా మనకు రోజు జరిగేదే. కాకపోతే ఇవన్నీ కూడా చిన్న చిన్న వాక్యాలలో సంస్కృతంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏముంది? పాఠశాల అస్తి, విద్యార్థినః విద్యార్థిన్యః సంతి. విద్యార్థినః అంటే విద్యార్థులు, విద్యార్థిన్యః అంటే అమ్మాయిలు అనమాట, అంటే చదువుకునేటటువంటి ఆడపిల్లలు సంతి ఉంటారని. ఛాత్రాధ్యాపక అంటే ఏంటంటే క్లాసులో ఉండేటటువంటి ఛాత్రాధ్యాపక అంటే మామూలుగా బీఈడీ చేసేటటువంటి వాళ్ళు పాఠశాలలకు పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళను ఛాత్రాధ్యాపకులు అని పిలుస్తారన్నమాట. అంటే విద్యార్థి దశలో వాళ్ళు బీఈడీ ట్రైనింగ్ చేస్తున్నారు కదా, విద్యార్థి దశలో వాళ్ళు ఉపాధ్యాయుడిగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళను ఛాత్రాధ్యాపకాః అని అంటారన్నమాట. ఇక్కడ కూడా కక్షాధ్యాపక అంటే సరిపోతుంది, తరగతిలో బోధించేటటువంటి ఉపాధ్యాయుడు అని. మనం ఏమంటాము? క్లాస్ టీచర్ అంటాం కదా, అట్లా అన్నమాట. వచ్చిన తర్వాత అతడు పాఠాలు చెప్పడము, మరి వీళ్ళు పాఠాలు చెప్పడానికి రావడము, వీళ్ళు నమస్కరించడము, అతడు ప్రతి నమస్కారం చేయడము, కూర్చోబెట్టడము, ఇదంతా కూడా మనం చిన్న చిన్న వాక్యాల్లో విద్యార్థినః నమస్కుర్వంతి, విద్యార్థులు నమస్కరిస్తున్నారు. ఉపాధ్యాయః ప్రతి నమస్కారం కరోతి, ఉపాధ్యాయుడు తిరిగి నమస్కారం చేస్తున్నాడు. విద్యార్థినాం పాఠాన్ బోధయతి, విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాడు. పాఠాన్ బోధిత్వా ప్రశ్నాన్ పృచ్చతి,
పాఠమును బోధించిన తరువాత ప్రశ్నలను అడగడం, విద్యార్థిన సమాధానం కథయంతి, విద్యార్థులు సమాధానం చెబుతారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న వాక్యాలు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఈ విధంగా మనం ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని గూర్చి 4 వాక్యాలు నేర్చుకుంటే అవి సంస్కృత వాక్యాలు మనకు పరిచయం అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమి నేర్చుకున్నాము? విద్యార్థిన అంటే చదువుకునేటటువంటి వాళ్ళు, కక్షాధ్యాపక అంటే ఎవరు? క్లాస్ టీచరు ఇంగ్లీష్లో. దాని తర్వాత బోధించడము, నమస్కరించడము, ప్రతి నమస్కరించడము, ఇలాంటి చిన్న చిన్న పదాలన్నీ కూడా ఇలాంటివి కొన్ని ఒక 10 విషయాలను మనం రోజుకొకటి విషయం లెక్కన తెలుసుకుంటే, మరి ఈరోజు పాఠశాల విషయం చెప్పుకున్నాం అనుకోండి, రేపు మనం ఇంట్లో విషయాల గురించి చెప్పుకుంటాం అనుకోండి, ఇంట్లో విషయాలు కూడా ఎవరెవరు అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, అమ్మను ఏమని పిలవడము, నాన్నను ఏ విధంగా పిలవడము, ఇలాంటివన్నీ వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు చేసుకొని పలుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇవి మరి వింటూ వింటూ ఉంటేనే వస్తాయన్నమాట. వినగా వినగా ఏమో తీయనుండు, తింటూ తింటూ ఉంటేనే మరి ఆ వేప కూడా తీయనగా ఉంటుంది. పాఠాలు నేర్చుకుంటూ సులభంగా అర్థమవుతాయి. ఓం